అలానే మిసెస్లో థాయిలాండ్ నుంచి మరో వైరస్ దూసుకు వస్తుంది. గబ్బిలాల నుంచి వచ్చేటువంటి ఈ వైరస్ దూసుకు వస్తున్నటువంటి క్రమంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తూ ఉంది. కోవిడ్-19కి సంబంధించినటువంటి కుటుంబ వైరస్ ఇది. దానికి సంబంధించినటువంటి వైరసే రూపాంతరించింది, ఈ రూపంలో వస్తుంది అని చెప్పి చెబుతున్నారు. అనేక వైరస్లకి గబ్బిలాలు నిలయం, అందుకే వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు తాజాగా థాయిలాండ్లో వెలుగు చూసినటువంటి వైరస్ జంతువుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. గతంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందేటువంటి పరిస్థితి లేదు, కానీ ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకి సోకుతుందని చెప్తున్నారు. ఏంటి ఆ వైరస్ పేరు అంటే సార్బోకో వైరస్. ఇది థాయిలాండ్లో ప్రారంభమైంది. మానవ కణాల్లోకి ప్రవేశించి వాటి సామర్థ్యాన్ని నిలువున నిర్వీర్యం చేస్తుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది కొంచెం స్లోగా ఉంది, కానీ రాబోయే రోజుల్లో దీన్ని కనుక నియంత్రించకపోతే మానవాళికే ప్రమాదం అని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో చెప్తోంది. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో యూనివర్సిటీ ఆఫ్ టోక్యో చేసినటువంటి అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇది కోవిడ్-19 SARS-CoV-2, అలాగే గతంలో విజృంభించినటువంటి SARS-CoV-1, ఇది కోవిడ్ కుటుంబంలో కోవిడ్కి పిల్లలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు సార్బోకో వైరస్, ఇది ఒక రూపాంతరం. ఇది మానవ కణాల్లో ఉండేటువంటి ACE2 రిసెప్టర్లు అనేవి మానవ కణాల్లో ఉంటాయి. వాటిని వెంటనే వాటిని బలహీనపరుస్తాయి అని చెప్పి చెబుతున్నారు. ఈ SARS-CoV-2 కూడా ఇదే మార్గం ద్వారా మానవ శరీరంలో ప్రవేశిస్తుంది, కానీ ఇది వేరు, ఇప్పుడు కొత్త వైరస్ అనేది. కాబట్టి దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని సైంటిస్టులు చెప్తున్నారు. సో శాస్త్రీయంగా దీన్ని గుర్తించారు. మానవులకు వైరస్ వ్యాపించే ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించాలని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు నిఘా పెట్టాలి అని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. గబ్బిలాల మీద నిఘా పెట్టాలి అని చెప్పి, గబ్బిలాలని నియంత్రించాలి అని కూడా చెప్తున్నారు. సో భవిష్యత్తులో ఇలాంటి వైరస్లు రాకుండా ఉండాలి అని అంటే వైరస్లకు నిలయంగా ఉన్నటువంటి గబ్బిలాలని లేకుండా చేయాలని చెప్పి చెప్తున్నారు. థాయిలాండ్లో ఈ గబ్బిలాల నుంచే ఈ కొత్త వైరస్ బయటకు వచ్చింది. ఇది మానవులకి వేగంగా గాలిలోనే వ్యాప్తి చెందుతుంది అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కంట్రోల్లో ఉందని చెప్తున్నారు, ఇది ప్రమాదకరమైంది అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా మెడికల్ మాఫియా చేస్తున్న ప్రచారమా, లేదంటే నిజంగానే గబ్బిలాల నుంచి మరొక కొత్త వైరస్ మానవాళికి ముప్పు కాబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.